మాతాకి. ఈనాటి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో భాగంగా 5వ కాలాంశానికి వక్తగా మన ప్రీతమ నాయకులు మట్టా మంగరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దీని గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు, మనకి చిరపరిచితులు. మన మండలం ఈయన గురించి ఒక పదాన్ని వాడించాము, అజాత శత్రువు అని. అజాత శత్రువు అంటే శత్రువులు లేనటువంటి వాడు. మహాభారతంలో ధర్మరాజు గారి గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఆ రాయబారానికి వెళ్ళినప్పుడు ఒక కురుసభలో ఒక మాట అంటారు, ఏమనంటే అలుపుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిహిననాడు అని ధర్మరాజు గారి గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఆ విధంగా ఈయన మట్టా మంగరాజు గారు అంటే అలుగుటియే ఎరుగని మహామహితాత్ముడు అజాత శత్రువు. ఈయన సుమారుగా 4 దశాబ్దాలుగా ఈ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఆయన మారుమూల గ్రామం గోపాలపురం, గోపాలపురంలో ఒక మారుమూల విశ్లేషినట్టుగా ఉంటుంది. అది అటువంటి గ్రామంలో పుట్టి ఒక సంపన్న రైతు కుటుంబంలో పుట్టి వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వారు. మట్టా సత్యం గారు ఆ గ్రామానికి ఎప్పుడో దశాబ్దాల క్రితం సర్పంచ్గా పనిచేశారు. మరి ఈయన చిన్నప్పుడు కూడా ఈయన విద్యావంతుడిగా ఉన్నత విద్యను అభ్యసించి ఆ చిన్న వయసులోనే యువకుడిగా ఉండగానే ఈ హిందుత్వ భావాల పట్ల ఆకర్షితుడే భారతీయ జనతా పార్టీలో చేరడం. మరి అప్పట్లోనే ఈయన ఈ గోకవరం మండలానికి మన భారతీయ జనతా పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎం వెంకయ్య నాయుడు గారిని తీసుకొచ్చి వాళ్ళ స్వగృహంలో విందు ఇచ్చి అక్కడ వందలాది మందికి కార్యకర్తలకు ఆ రోజుల్లో 1997 నవంబర్ 7వ తారీఖున ప్రజాదర్శన్ పేరుతో వెంకయ్య నాయుడు గారు ఈ తూర్పుగోదావరి జిల్లా అంతా పర్యటనకు వచ్చినప్పుడు మరి మట్టా మంగరాజు గారి ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసి అక్కడ నుంచి ఇలాగా తంటికొండ మీదుగా గోపాలం మీదుగా తిరుమలాయపాలెం కూడా వెళ్ళి ప్రతి గ్రామాన్ని కూడా ఆయన సుడిగాలి పర్యటన జరిపి ఆ రోజున భారతీయ జనతా పార్టీ ఒక ప్రపంచం సృష్టించినటువంటి ఆ చారిత్రాత్మక ఘట్టంలో మంగరాజు గారు కూడా ఒక ప్రధాన పాత్రధారి. అటువంటి ఆయన మృదుభాషి, మితభాషి, మృదు స్వభావి, ఎవరిని ఒప్పించినటువంటి తాను నవ్వున్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు మంగరాజు గారు మాకందరికీ మార్గదర్శకులు. మాకు సుమారుగా 30 సంవత్సరాల నుంచి ఆయనతోటి అనుబంధం. మరి వారిని ఈనాటి కాలాంశం తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జై శ్రీరామ్.